దేవుని కృప మన మీద ఉందని నేను నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ సమయంలో కృప అంటే ఎంత గొప్పది. ఎందుకంటే నిన్న దినాన్న తమ్ముడు చాలా చక్కగా మంచి వర్తమానం ఇచ్చాడు. దానిలో భాగముగా యోహాను సువార్త మొదటి అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. ఆ మాట చదివి మనం ముందుకు కొనసాగిపోదాం. కాదు ఆగండి. మీరు కంగారు పడిపోతే మరి ఒకసారి ఈ మాట చూడండి. 16వ వచనాన్ని చదువుతాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పరిపూర్ణత అంటే ఏంటి? పరిశుద్ధత అనాలి, సమర్పణ అనాలి, తీర్మానం అనాలి. ఒక ఉన్నతమైన దాన్ని ఎలా చెప్పాలంటే ఒక యాగం, దానికోసం పూర్తిగా డెడికేషన్. నీకు నాకు ఆ రక్షణ ఇవ్వటానికి తాను రుక్తినిగా చేసుకునే విధానం. ఇది ఎన్ని విధాలుగా చెప్పినా, ఏ విధము చేత దాని విషయంలో మనం మాట్లాడుకున్నా తప్పనిసరిగా ఇది వర్తిస్తుంది. కృప అంటేనే ప్రేమ, కృప అంటేనే రక్షణ, కృప అంటేనే కాపుదల. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నతమైన విలువలతో కూడిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నిటినీ దేవుడు మరి ఈరోజు మనకి ఇచ్చాడు. అది మనం నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇచ్చాడు కనుక యోహాను భక్తుడు ద్వారా ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే కృప వెంబడి కృప. కృప లేకపోతే మనం ఒట్టివారమేనండి. కృపే ఈరోజు నిన్ను నన్ను ఆదరించేది, నిన్ను నన్ను తడువు చేయక క్రీస్తులో పరిపూర్ణంగా నడిపించేది కృపే. కాబట్టి కృప చాలా ఉన్నతమైంది. కృప అంటే ఏదో 2 అక్షరాలు కాదు. భక్తుడైనటి దావీదు గారు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో స్పష్టం చేస్తాడు. ఆయన 6వ వచనం, నా జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపాక్షేమములు నా వెంట వచ్చాను. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప మాట, గొప్ప సంగతి చూడండి. అసలు దేవుని యొక్క కృపాక్షేమములే నా వెంట వస్తున్నాడు దావీదు. ఎంత భాగ్యం అండి. కృప లేదు, కృపాక్షేమములు అంటే ఎన్నైతే ఉన్నాయో, ఎంతైతే క్రీస్తులో నీకు క్షేమాన్ని కలిగించే ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన వెంటే వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాగ వస్తున్నాయంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 17వ వచనం 18వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, పరసంబంధమనేటి శ్రేష్టమనేటి ప్రతి ఈవు కూడా జ్యోతిర్మయగు తండ్రి యొద్ద నుంచి మనకు వస్తుందట. అంటే పరలోకములో ఉన్న శ్రేష్టమనేటి ప్రతీది కూడా ప్రభువు దగ్గర ఉన్నది. శ్రేష్టమైనది ఏదైతే ఉందో ఆ శ్రేష్టమైనది అనేది ఏంటంటే కేవలము నీకు వర్తిస్తుంది. నీకు శ్రేష్టమైనది ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది జంతువులక లేదు వేరు జీవులక కాదు. పరలోకంలో ఉన్న శ్రేష్టమైన ప్రతి ఈవు కూడా అంటే తన స్వరూపములో ఉన్నట్టు వారికి, తన నామమును బట్టి రక్షణ పొందుకున్నట్టు వారు, తన కృపలో నిలుచున్న వారికి, తనని అంగీకరించినట్టు వారికి, తన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్టు వారికి పరలోకంలో ఉన్న ప్రతీది కూడా ఇవ్వడానికి ఇష్టపడతాం. అదే కృపాక్షేమము. నిజానికి దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదంటే, నువ్వు మారు మనసు పొందుకున్నప్పుడు ఎలాగున్నావు, రక్షణ పొందక ముందు ఎలాగున్నావు, యేసుక్రీస్తును అంగీకరించక ముందు ఎలాగున్నావు, అవి ఆయన చూడలేదు. వాటిని అన్ని క్షమించేశాడు. వాటినన్నిటినీ
పారదోలేశాడు, వాటిని అన్నిటిని కొట్టివేసేశాడు. మీ మీద నా మీద ఉన్న ప్రతి శాపాన్ని తుడిసివేసేశాడు, అతిక్రమలన్నింటినీ కడిగి వేసేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ రక్తంలో మనల్ని పరిశుద్ధులుగా చేసేశాడు. ప్రియులరా, ఇక్కడ చిన్న విషయం మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీకు చెప్తున్నా, మీకు అర్థం కావాలి. అయితే ఇప్పుడు ఆయన కృప పొందుకున్నట్టు మనము ఆయన యొక్క కృప అంటే ఈ పాపంలో జీవించక ముందు కృప లేదంటే లేదు, లోకంలో బ్రతకనంతకాలం కృప లేదంటే లేదు. ఎందుకు లేదంటే రక్షణ లేదు కదా. లోకం అంటేనే పాపం. అందుకే దావీదు అంటాడు, నేను పాపంలో పుట్టిన వాడిని, నా తల్లి పాపములనే గర్భము ధరించింది. పాపంలో గర్భం ధరించడం ఏంటి? పాపంలో పుట్టినవాడేంటి? ఇది చాలామంది వేరే వెర్షన్లో చెప్తారు. లోకం అంటేనే పాపం, పాపం అంటేనే లోకం, లోకం అంటేనే మనుషులు, మనుషులు అంటేనే లోకం. లోకం అనే మనుషుల మధ్య సముద్రంలో చేపలు రకరకాలుగా ఉన్నట్లుగా, అలాగే ఈ లోకంలో రకరకాలైన మనుషులు ఉంటారు, నరులు ఉంటారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, దుష్ట సాంగత్యం కలిగిన వారు ఉంటారు, దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, అబద్ధకులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. ఇలాగ రకరకాలు మంత్రగాళ్ళు ఉంటారు, గారిడి వాళ్ళు ఉంటారు. ఎవరు వీళ్ళ మధ్య మనం ఉన్నప్పుడు, వీరితో కలిసి మనం ఉన్నాం కనుక, వీరితో కలిసి వీరి మధ్య మనం పుట్టి పెరిగాం కనుక వారిలో ఉన్నది కూడా మన మీద వర్తిస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మధ్య మనం నివాసం చేస్తున్నాం కాబట్టి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తాడు, నేను ఇదిగో దేవునితో నివాసం చేస్తున్నాను, నేను మనుషులతో కూడా కాపురం ఉన్నాను అంటాడు. ఆ అధ్యాయం మీరు చదవండి, అక్కడి నుంచి ఆ 3, 4, 5 వచనాలు. ఆయన చెప్పాక ప్రతి వాని భాష బిందువులను తుడిచివేసేవాడిని నేను. అంటే లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత కన్నీరు, దుఃఖము, బాధ, వేదన అనుభవించావో ఇక నుంచి అవి నీకు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు నా నామమును బట్టి ప్రార్థిస్తున్నావు, ఇప్పుడు నువ్వు నా సొత్తు అయ్యావు, నీవు నా రక్తంలో కడగబడ్డావు, నీవు నా కుమారుడిగా కుమార్తెగా అంగీకరింపబడ్డావు, నేను నీకు తండ్రిగాను దేవుడిగాను, నువ్వు సొంత రక్షకుడిగా నన్ను స్వీకరించావు కనుక ఇప్పుడు లోకంలో ఉన్నది ఏది నీకు నీ మీద ఏలుబడిచేది. అందుకనే కృప వెంబడి కృప. ప్రియులారా, కృప అంటే ఒక 2 అక్షరాలు కాదు. రెండో విషయం, ఎంత కృపను పొందుకుంటావో అంతగా దీవించబడతావు, ఎంత కృపను పొందుకుంటావో అంతగా నువ్వు వెచ్చించబడతావు, ఎంత కృప కలిగి నువ్వు ఉంటావో అంతగా వెయ్యంతులుగా నువ్వు ఆశీర్వాదం పొందుతావు. దావీదు అదే అంటాడు, అయ్యా శాశ్వతమైన నీ కృపతో నన్ను ప్రేమించుచున్నావు. హల్లెలూయా. మరి ఎప్పుడైనా అడిగాము మనం, ప్రభువా నీ కృపతో మమ్మల్ని ప్రేమించయ్యా, నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించయ్యా, నీ దయతో మమ్మల్ని ప్రేమించయ్యా, నీ జాలి నీ కనికరం మా మీద ఉంచు, దావీదుని ప్రేమించిన కృప నాకు ఇవ్వి, దావీదు సంతతి మీద ఉన్నట్టు ఆత్మ నాకు ఇవ్వి, దావీదుని కనికరించినట్లు నన్ను కనికరించు, దానియేలుని కనికరించిన నన్ను కనికరించు, యేసేపుని కనికరించిన కనికరించు. ఏ రోజైనా ఒక్క క్షణం మనం అడిగాము. తన జాతి కోసం 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎస్తేరు. తన కనికరించమంది, అందుకే రాజు హృదయంలో దయ కలిగింది. హల్లెలూయా. మరి ఎప్పుడైనా చేసావా? నా భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడు, నా పిల్లల పరిస్థితి ఇది, మాకు సమాధానం లేదు, మా కుటుంబ పరిస్థితి లేదు, అయ్యా దయచేసి నువ్వు కనికరిస్తే నా కుటుంబం కట్టబడుతుంది, నా భర్త నేను నా పిల్లలు కలిసి నీ సన్నిధికి యెహోషాపాతు రాజు వలె యెహోషు వలె నేను నా ఇంటి వారు నీ సన్నిధికి వస్తాం, దైవభక్తి కలిగిన లూదియా వలె మేము ఖచ్చితంగా నేను నా ఇంటి వారు కలిసి రక్షణ పొందుతామనే ఒక తీర్మానం ఎప్పుడన్నా నువ్వు తీసుకున్నావా? ఆలోచన చేయండి. ఇవన్నీ దేవుని మాటలే, దేవుడి వాక్యమే, నేనేమి కొత్తగా చెప్పట్లే. అయితే కృపను మనం మర్చిపోతున్నాం, కృపను మర్చిపోతున్నాం, ఆయన ప్రేమను మర్చిపోతున్నాం, ఆయన దయ మర్చిపోతున్నాం, ఆయన జాలి, ఆయన కనికరం మర్చిపోతున్నాం. ఈరోజు నీ సృష్టిలో ఎవరు కనికరించే వాళ్ళు లేరండి. ఈరోజు నీ కనికరం చూపే వాళ్ళు లేరు. ఒకసారి మీరు గమనించండి, ఎంతమంది నేను కనికరించగలుగుతున్నారని నువ్వు అనుకుంటున్నావు? ఎవరైనా నేను కనికరిస్తారా? నీ ఇంట్లో వాళ్ళు కనికరిస్తారా? ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుంటే ఆ 1000 రూపాయలు అప్పు ఇచ్చే వరకు నీ ప్రాణం తోడేస్తారు. 10,000 అప్పు తీసుకుంటే నీకు నిద్ర పట్టనెవరు. దాని విషయంలో మనం చాలాసార్లు చింతపడిపోతూ ఉంటాం. మీకు అర్థమైందండి?
కనికరం చూపరు. నీ రక్త సంబంధికులే, నీ బంధువులే, నీ తోడబుట్టిన వారే. అర్థమైందా? ఒకటికి డబుల్ వడ్డీ వేసి తీసుకుంటారు. పొట్టి జక్కయ్య ఎంత తీసుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన చెల్లించింది మాత్రం 1కి 4 వంతులు చెల్లించాడు. కానీ నీ సొంత సహోదరుడు, నీ సొంత సహోదరి, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధికులు, నీ చిన్నన్న, నీ పెదనాన్న, లేదు మీ మేనమామలు, వీళ్ళు అప్పులు ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇచ్చింది 1 వంతుకే ఇస్తారు, లేకపోతే 5%, 2%, 3% ఇస్తారు. కానీ వాళ్ళు వసూలు చేసింది 10% వసూలు చేస్తారు నీ దగ్గర. ఇప్పుడు దేవుడు గొప్పవాడా, వీళ్ళు గొప్పవారా, మరి వీళ్ళకి మారు మనసు ఉందా అంటే మారు మనసు ఉన్నదని నటిస్తున్నారు అంతే. కానీ మారు మనసు ఉంటే రక్షణ పొందినవాడు నా సహోదరుడి దగ్గర నేను అధిక వడ్డీ తీసుకోకూడదని ఇంగిత జ్ఞానము, ఆత్మ ప్రత్యక్షత్వాన్ని గర్దిస్తుంది. ఆత్మ కలిగిన వాడు తప్పకుండా వాటికి లోను కాకుండా వాటికి దూరముగా ఉండి ఎంతైతే తను ఇచ్చాడో అంతే తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకంటే నీ దగ్గర ధనం ఉన్నప్పుడు అది వడ్డీకి ఇవ్వద్దు, ద్రవ్యాన్ని కూడా వడ్డీకి ఇవ్వద్దు అంటే దేవుడే చెప్తాడు. ఎందుకంటే ఉన్నప్పుడు లేదని చెప్పవద్దు, ఇవ్వి, ఉన్నది కాబట్టి ఇవ్వి. కానీ ఉంచుకొని లేదని చెప్పవద్దు. చూసావా, నువ్వు రక్షణ పొందుకున్నట్టు కాదు, నువ్వు క్రీస్తులో మార్పు చెందినది కాదు, క్రీస్తు ప్రేమ నీలో ఉందన్నట్టు కాదు. ఆ కృప నీలో ఉందంటే అది నువ్వు తృప్తిపడుతున్నా, కానీ నిజంగా అలాంటి స్వభావం నీకుంటే ఆ కృప నీకు దూరంగా ఉందని అర్థం. కృప అంటే ప్రేమ. ప్రియులరా, ప్రేమ లేని వాడినైతే కంచు మూగునట్లుగా ఘన 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 మాటలాడినాను పౌలు గారు అంటారు, అది వ్యర్థమే. నీ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? నీ ప్రేమ సామెతల గ్రంథంలో చెప్తాడు, పగవాడు అనేకమైన ముద్ర పెడతాడట. హల్లెలూయా. లోపల ప్రేమించడం కంటే బహిర్గతముగా ప్రేమించటం ఎంతో మేలు. మీకు అర్థమైంది? గాయాలు చేసిన స్నేహితుడు ఆయన నిజమైనటి నీ స్నేహితుడట. హల్లెలూయా. కాబట్టి ప్రేమ గల చోట ఆకుకూర భోజనం కూడా శ్రేష్టమైంది. ఆ ప్రేమను పొందుకోవడం, మనం సంపాదించుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది? అది క్రీస్తులో నుంచే వస్తుంది. దైవజ్ఞులు మంచి వర్తమానాలు ఇస్తున్నారు, చక్క పాటలు పాడుతున్నారు విశ్వాసులు అందరూ. సదానందం అలాగే సేవకురాలు మిమ్మల్ని ఎంతో బలపరుస్తున్నారండి. సంఘాన్ని కట్టుకోవడానికి, మీ గ్రామంలో మీ కుటుంబాలు కట్టబడడానికి ఒక్కరోజు ప్రతిరోజు యేసు నామమును స్మరిస్తే చాలన్నాడు దేవదాసయ్య గారు. యేసు నామమును జపిస్తే చాలట, ధ్యానిస్తే చాలటండి. ఆయన చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ నామము, ఆ ధ్యానమట నీ కుటుంబానికి రక్షణ అట. నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ భక్తి జీవితానికి నీకు సంరక్షణట. ఆ కృపలో చివరికి ఒక మాట చెప్తున్నాను. ఆయన చెప్పిన రోమిలికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 2-3 వచనాలు మీరు చదవండి. యేసుక్రీస్తు యందు కృపలో మీరు ప్రవేశించి ఆ కృపలోనే నిలిచుండి అన్నారు. రక్షణ పొందినట్టు నువ్వు ఎక్కడ ఉండాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. రక్షణ పొందినట్టు నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రభువులో నిలిచి ఉండాలి. రక్షణ పొందినట్టు నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయనతో సహవాసన కలిగి ఆయనతోనే నడవాలి. ఆయనలో నీవు, నీలో ఆయన, మీరుగురు ఏకమైపోవాలి. మీరు ఏకమవ్వాలి. ఆ కృపలో మీరున్నంతకాలం శత్రువు మీ వద్దకు రాడు. ఆ కంచిలో మీరున్నంతకాలం ఆ కంచి గీసేశాడు. ఆ గిరిలో మీరున్నంతకాలం ఒక దుష్టుడు కానీ, ఒక తెగులు కానీ, లేదా ఒక శత్రువు కానీ, ఒక అపాయం చేసేవారు కానీ, ఒక ఉపద్రవం కానీ, ఒక ఆపద కానీ నీ మీదకి రాదు. కారణం ఏంటంటే ఆయన రెక్కల చాటును ఉన్నావు, ఆయన కౌగిట్లో ఉన్నావు, ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉందాం. ఆయన యొక్క ఉన్నతమైనటి దేవుని యొక్క పరిశుద్ధ హస్తాల చేత నేను దాచబడతాను. అందుకే అంటాడు చివరిగా ఆయన చెప్పే మాట, రక్షింపనేరకు నా హస్తం కొరచలేదు, విననేరక నా మందకము, నా చెవులు మందకము కాలేదు. రక్షింపనేరకు నా హస్తం కొరచ కాలేదు, విననేరక నా చెవులు మందం కాదు. నువ్వు మొరపెట్టు, ఆయన వింటాను అంటున్నాడు. నువ్వు అడుగు, తన హస్తాలు నీ చుట్టూ కవచముగా ఉంచుతాడు. ఒక కవచమే. నువ్వు అడిగితే ఆయన దూతలు కావులుగా ఉంటాయి. ఆయన కృపలో ఉన్నవారికి ఆయన ఏమీ తక్కువ ఇచ్చాడండి. ఆయన ఏమీ తక్కువ ఇచ్చాడు. అడవిలో సింహపులను ఆకలి కొనేమో కానీ మన దేవుడని యెహోవా తన నమ్మిన వారికి నిశ్చయముగా తగినంత నీవు అలసిపోయినంతగా, తినలేనంతగా, తృప్తి ఎంతగా అనుభవిస్తావంటే
చెప్పలేనంత. అంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత గొప్పగా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప చాలా ఉన్నతమైంది. ఆ కృప నాకు ఎప్పుడు కావాలని కన్నీరు గార్చు. నీ కనికరం నా మీద ఉంచని కన్నీరు గార్చు. నీ దయ నా మీద ఉంచని కన్నీరు గార్చు. నీ జాలి కావాలి. ఈ బండ బారిపోయిన హృదయం, ఈ రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడాలి. నేను కన్నీరు గార్చి నీ పాదాలు కడగాలి. ఎల్లప్పుడూ నీ మందిర ఆవరణంలో నివాసం చేయాలి. నీ ప్రసన్నత నేను చూడాలి. నీ తేజస్సు నా మీదకి రావాలి. నీ పునరుద్ధాన బలము, నీ పునరుద్ధాన శక్తి నేను పొందుకోవాలి. ఎల్లప్పుడూ నేను కలిగి ఉండాలి ప్రభువా. నువ్వు లేకపోతే నేను వట్టివాడిని నాయన. నీవే నాకు సమస్తమై ఉన్నావు కనుక నువ్వు లేని జీవితం ఊహించుకోలేను ప్రభువా అని ఒక్క నిమిషం ఆలోచన చేసి నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీకు ఇచ్చినంటే నువ్వు పొందుకున్న రక్షణకు తగినట్టు కృపలో నుంచి ఎన్నడూ ఏ శత్రువు నిన్ను తాక్కుండగా, ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ ఆపద నిన్ను ముట్టకుండగా, నీ మీద పడకుండగా ఆయన కంచేసేస్తాడు. యోబు చుట్టూ 1:10 చెప్తాడు యోబు గ్రంథంలో. కంచేసేస్తాడు. నీ చుట్టూ కూడా కంచేసేస్తాడు. ఆ కంచిలోకి ఎవడో సొరబడలేడు. కారణం ఏంటంటే ఆ కంచి కొరకు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తావు. ఆ కంచి కొరకు వాక్యం వింటున్నావు. ఆ కంచి కొరకు ప్రభు నామాన్ని ధ్యానం చేస్తున్నావు. అయ్యా, ఎల్లప్పుడూ నా ఇంటి చుట్టూ కంచివేయి. ఎల్లప్పుడూ నీ దూతలు మా చుట్టూ కావులుగా ఉంచు. నిక్షేమగా నా చుట్టూ నీ అగ్ని కంచివేయి. నిక్షేమగా యేసుక్రీస్తు రక్తం అనే కంచి మా చుట్టూ వేయి. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని కృప పొందుకుందాం. ఆయన అంటాడు, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. సరిపోదో. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు ఆయన చెప్తాడు. ప్రియులారా, గమనిస్తే అక్కడ 12:7 చెప్తాడు, నీ కృప నాకు చాలని. అంటే చాలదు అంటాడు పౌలు. చాలదు, నిజమే. కానీ దేవుడు తెలిసి ఎంత కృప వాళ్ళు మనకు చాలదండి. ఆయన కృప ఎంత ఇచ్చినా చాలదు. ఆయన కృప కావాలంటే, ఆ కృపలో మనం ఉండాలంటే. నాకు సరిపోదు, నేనైతే సరిపోదు, నాకు చాలునా అన్నాడు ఆయన. నాకైతే చాలదు. ఒకవేళ నిజంగా నాకు సరిపోదు, నా పరిస్థితి ఇలా ఉండదు, ఇంకా అధికమైన అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. అత్యున్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడండి. కృప కావాలి. ఇచ్చిన కృపను అధికము చేసుకోవడానికి నీ కృప కావాలి ప్రభు. నువ్వు ధ్యానం చేస్తే తప్పకుండా ఆ కృపలో నేను ఉంచుతాడు. ఆ కృప నీ మీద నిలుస్తుంది. ఆయన కనికరం నీ మీద ఉంచుతుంది. ఆయన దయ నీ మీద ఉంటుంది. ఆయన పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన అభిషేకము కూడా నీతో నిత్యం ఉంచుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి దీవెన సదా తోడై మనందరికీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్.